మల్లయ్య నా నంది 7 విడికలు పెట్టింది. ఈ 7 విడికలు సంవత్సరానికి ఒక పిడిక కాలుతుంది. సంవత్సరానికి ఒక పిడిక కాలుతుంది. అగ్గి లేని మంద ఆగమంద, కుక్క లేని మంద గుడ్డి మంద. అగ్గి ఓరి ఎగురో ఓ గొడగ మల్లయ్య రా మల్లయ్య ఈ గొర్రెలు నప్ప చెప్పిండు. మరి నీకు అన్నం కావాలంటే ఈ గొర్రెలలో పాలు వెళ్తున్నాయి. ఈ దొప్పలు కుట్టి మరి పాల దొప్పలలో పాలు విండి అవి అగ్గి మీద పెడితే అమృతమైతున్నాయి. అన్నో ఒకటే లేపుతారా నిద్రపోనే ఒకటే ఎందుకనే ఇప్పుడే అనుకుంటే నువ్వు మా అప్పుడే లేపుతారా షిప్పాడు కానీ కానీ అప్పుడు అన్నావు నువ్వు. ఈ 2 అవుతుంది మధ్యాహ్నం రాత్రి అవుతుంది. కూడిపోయి కూడా లేపుతున్నాడు. అన్నో నేను కూడా వంట నీ వంతు తెల్లారదాకా అన్నా అంత బాగానే ఉంది కానీ ముసురు స్టార్ట్ అయింది. ఈ ముసురు వస్తుంది. ఈ అగ్గి పోవద్దు. మళ్ళీ అలా పొగెళ్తుందా ఉంది అన్నో ఆ పొగెళ్తుందా వెళ్తలేదా? మన నాయన ఏం చెప్పిండే చెప్పిండు అగ్గి పోనీకని చెప్పిండు. అగ్గి పోతే ఆగమైతుంది మంద, కుక్కలేని మంద, గుడ్డి మంద అన్నాడు. అగ్గి గిట్ల పోయింది అనుకో బాగుంటది. మంచిగా మరి ముసురు పడుతుంది. జర మీద గొంగళి కొబ్బరి పెట్టుకొని నిలబడతావు అని ఇష్టం ఎట్లనే అగ్గి పోనీ అని చెప్పి ఈ రకంగా అగ్గి అని చెప్పిండు. మన మాధుడు వల్ల గొంగళి కొబ్బరి పెట్టుకొని ముసి ముసి నవ్వుకుంటా వండుకుండు. అమ్మ గంగ ఎక్కడ ఉన్న తెప్ప మీద చెప్పగొట్టమని ఆ గంగదేవిని యాద్ చేసిండు. గంగదేవిని యాద్ చేసినప్పుడు ఆదిపైన పొట్టి నిండా కొబ్బరి పెట్టుకొని అగ్గి మీద నిలబడ్డాడు. నిండా కొబ్బరి పెట్టుకొని అగ్గి మీద నిలబడ్డాడు. వీరికెళ్ళి శనుకులు పడతలేవు. మరి పుల్లోటానే పుట్టింది నిప్పుపోతా ఉన్నది కారు కూసి కడుగు వెళ్ళాడుతుంది. మూట కోడి కూసి భూములు వెళ్ళాడుతున్నాయి. పొద్దుకి పోయినానికి ఆ బొమ్మంతా పొద్దెత్తుంది. అరే ఇక ఎవరు ఆదిరా మళ్ళీ లేరా పొద్దు వడిసిపోతుంది. లేవురా మళ్ళీ లేదు పాలు వింటరా ఇప్పుడే వాడుకుంటే అప్పుడే లేపుతున్నాయి. ఆకలి అవుతుందన్నా కూరగాయలు ఆకలి అంటారు. మనం మంచుకునేమే సరే. మరి ఏనాడు ఆదిపైరమూర్తి చెప్పినప్పుడు పరమాత్ముడు మళ్ళీ మూసుకుంటూ తెరుచుకుంటూ ఎప్పుడో లేచిండు. లేచి చూసే వరకు అగ్గి కాడికి పోయిండు. అన్నా అగ్గి ఓడగొట్టినావు కానీ నేను కూడా పట్టిండ్రా చూడు మంచిగా ఉంది. ఏడున్నది అంత చల్లగా అయింది. కిందికి వెళ్ళి పుల్లు గొంగడు కబురు పట్టుకుని దాని మీద నిలబడ్డాయి. నా దాంట్లో పోలేదు, నీ దాంట్లో పోయింది. నా జామలో పోలేదు. ఈ అన్ని అయితే కానీ సరే పోతే పోయింది. నీ తప్ప నా తప్ప పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం చేద్దాం కాదు మా కుప్పోడేవరే నేనే మరి పో మరి చెప్పు నిప్పు చెప్పు. నాకు 3 కాళ్ళు నాకు ఎక్కడ పోతారా? నా బట్టలే ఇంట్లో ఊళ్ళో పోతే కుక్కలు పోని పడుతాయి. అయితే ఇక మరి కుప్పోడేవరే కుప్పోని నేనే. మరి పో మరి మనకు శాతగారా సాయం అంటే 6 నెలలకు ఒక అడిగేస్తా. నీకు శాత కాకపోయినా శాత అయినా నువ్వు కుప్పోని కాబట్టి నువ్వు ఏది తెచ్చుకోవాలి. నీకు ఓరా మయ్యగానే ఈకెళ్ళి మరి కుప్పోడేవరే అయితే పోని పోరా. అయితే వేరే కుప్పని నువ్వే కూలి అంటావు. మరి పరమాత్మ మల్లయ్య కుప్పోడంగ సంగతి, కూరోడంగ సంగతి